హలో! హాయ్ అండి. మనం కుక్కర్‌లో చాలా రెసిపీస్ అయితే చేస్తుంటాం గదా! పప్పు ఉడకబెట్టడం, లేదంటే రైస్ రెసిపీస్, కర్రీస్ అన్నీ చాలా వరకు కుక్కర్‌లోనే చేస్తుంటాం గదా! కుక్కర్‌కున్న మూత హ్యాండిల్ అయితే చాలా వరకు ఒక్కొక్కసారి చాలా లూజ్ అయ్యి ఊడిపోతుంది మొత్తం నట్టుతో సహా. మనం ఇందులో ఒక నట్టు ఉంటుంది గదా! మనం టైట్ చేసినప్పుడే నట్టు టైట్‌గా ఉంటుంది. ఒక్కొక్కసారి అది 5 నిమిషాలకే ఒక్కొక్కసారి ఊడిపోతుంది. అసలు ఎందుకు ఊడిపోతుంది అనేది మనకు తెలవదు గదా! అలాంటప్పుడు ఈ చిన్న టిప్‌ని ఫాలో అవ్వండి. ఫస్ట్ కుక్కర్ మూతకున్న హ్యాండిల్ మొత్తం నట్టుతో సహా తీసేసి ఫ్రెష్‌గా కడిగి మంచిగా తుడిచేసుకోవాలి. ఇలా మనం ఏమైనా టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు వాటి ఖాళీ కవర్స్ ఉంటాయి కదా! అలాంటిది ఒకది టాబ్లెట్ కవర్ తీసుకొని చిన్నగా రౌండ్ షేప్ కట్ చేసి హోల్ పెట్టేసుకోవాలి. ఆ హోల్‌లో ఇప్పుడు ఈ నట్టుని పెట్టేసి ఇప్పుడు నట్టుతో సహా ఇలా కుక్కర్ మూతకి హ్యాండిల్ బిగించి ఎప్పటిలాగా మనం టైట్‌గా ఫిట్ చేసుకుంటే అసలు లూజ్ అనేదే ఉండదు. కుక్కర్ హ్యాండిల్ కూడా అసలు ఊగనే ఊగదు. అంత టైట్‌గా పట్టేసుకుంటది. ఎందుకంటే అందులో కవర్ పెట్టేసాం గదా! మీరు ఒకసారి ఈ చిన్న టిప్‌ని ఫాలో అవ్వండి. మనం షాప్ నుండి కొత్తప్పుడు ఏ విధంగా తెచ్చామో అలాగే ఉంటుంది.